सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर जिले को तमाम शोबों में तरक्की देने के अज़्म के साथ कांग्रेस पार्टी को वोट दें। इन ख्यालात का इजहार रुकन असम्बली महबूब नगर NM श्रीनिवास रेड्डी ने आज महबूब नगर जिले में मुख्तलिफ बरादरियों के कायदीन और कारकुनों की कांग्रेस पार्टी में शमूलियत के मौके पर किया। रुकन असम्बली NM श्रीनिवास रेड्डी ने मुख्तलिफ बरादरियों के कायदीन और कारकुनों को पार्टी खांडवा पहना कर पार्टी में इस्तकबाल किया और बाद अज़ां अपनी मुखातिबत में कांग्रेस में शामिल होने वाले सभी अफराद को मुबारकबाद पेश की। रुकन असम्बली ने कहा कि महबूब नगर में बड़ी तादाद में BRS पार्टी कायदीन और कारकुनान कांग्रेस पार्टी में शामिल हो रहे हैं। उन्होंने कहा कि BJP के दौरे हुकूमत में बेरोज़गारी बढ़ी है, अखराजात में भी इजाफा हुआ है और गुर्बत भी दिन ब दिन बढ़ रही है। उन्होंने कहा कि रियासत तेलंगाना की तश्कील के बाद चीफ मिनिस्टर के तौर पर बरसरे इख्तिदार आने वाले KCR ने महबूब नगर को तबाह कर दिया। जिस शहर ने उन्हें सियासी भीख दी थी, उस शहर के 50,000 करोड़ रुपए के फंड्स को अपने आबाई शहर मेदक को मोड़ दिया। मजीद कहा कि अब महबूब नगर का बच्चा चीफ मिनिस्टर के ओहदे पर है। अगर हम अपने मुश्तरका ज़िले की तरक्की तमाम शोबों में हासिल करना चाहते हैं तो हमें कांग्रेस पार्टी के साथ खड़े होकर रेवंत रेड्डी को ताकत देनी चाहिए। उन्होंने पार्लिमानी इंतखाबात में कांग्रेस उम्मीदवारों को अक्सरियत के साथ जीत दिलाते हुए चीफ मिनिस्टर रेवंत रेड्डी को बतौर तोहफा देने का मुतालबा किया। इस मौके पर अखिलती मालियती कॉरपोरेशन चेयरमैन उबैदुल्ला कोतवाल, सदर नशीन बल्दिया महबूब नगर आनंद गौड, NP वेंकटेश, DCC जनरल सेक्रेटरी सिराज खादरी, टाउन कांग्रेस पार्टी सदर लक्ष्मण यादव के अलावा दीगर मौजूद थे। महबूब नगर जिला వెనకబడ్డది కాబట్టి తెలంగాణ వచ్చినా కూడా KCR నిర్లక్ష్యం महबूब नगर అభివృద్ధి చేయకుండా ఆయన పుట్టిన ఇల్లు సిద్దిపేట మెదక్ జిల్లాలో వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తుంది। మరి అదే అవకాశం మనకు వచ్చింది। రేవంత్ రెడ్డి గారు మనకు బ్రహ్మాండంగా చేస్తారు కాబట్టి ఇప్పటికే 5 నెలల్లో 10,000 కోట్ల రూపాయల డెవలప్మెంట్ వర్క్స్ మన జిల్లాలో రాబోయే 5 సంవత్సరాల్లో 50,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి మనం చేయబోతా ఉన్న సత్యాన్ని మహబూబ్ నగర్ ప్రజలు గ్రహించి ఈరోజు కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరుకుంటాము। మూడవది ప్రశాంతంగా ఉన్న పాలనలు హిందూ ముస్లింలు అన్ని కులాలు ఎటువంటి అరమరికలు లేకుండా కలిసి మెలిసి సహజీవనం చేస్తున్న ఈ ప్రశాంతమైన మహబూబ్ నగరు రేపు BJP కింద ఎంపీ అభ్యర్థి గెలిస్తే రేపు BJP ఇక్కడ క్యాండిడేట్ గెలిస్తే మొత్తం కూడా ఈ ప్రశాంత వాతావరణం ఇష్టమైపోతుంది। అనేక కొత్త సమస్యలు వస్తాయి, ఇబ్బందులు పాల్పడతాం, బిజినెస్ మ్యాన్లు ఇబ్బందులు పాల్పడతారు, ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వస్తాయి, మతాల మధ్య గొడవలు అవుతాయి, కులాల మధ్య పంచాయతీ అవుతుంది, మొత్తం మహబూబ్ నగరే ప్రశాంతతను కోల్పోతుంది। కాబట్టి ఈ 3 కారణాలతోటి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి తెల్లా వంశీచంద్ర రెడ్డి గారిని ఎంపీగా గెలిపియాలని చెప్పి మొత్తం మహబూబ్ నగర్ కోరుకుంటా ఉంది। 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మనకు మంచి లీడ్ రాబోతా ఉంది। 1,00,000 పైకి మెజార్టీ తోటి మన వంశీచంద్ర రెడ్డి గారు ఇందులో ఎటువంటి అనుమానం కూడా లేదు। ఎవరో 10 మంది 20 మంది లేదా 50 మంది 100 మంది BJP అంటే ఇక దాదాపు 18 లక్షల ఓట్లు ఉన్నాయి। కాబట్టి గ్రామాన ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతా ఉంది। మహిళలు ఈరోజు వన్ సైడ్గా మమ్మల్ని బాగు చేసే కాంగ్రెస్ ప్రభుత్వమే రేపు మనకు RTC ఉచిత రవాణా, గ్యాస్ సిలిండర్ తగ్గింపు, ఆరోగ్యశ్రీ పెంపు, అలాగే ఇందిరా మహిళ ద్వారా దాదాపుగా మొత్తం 20,000 ఇళ్ళు ఒక్కొక్క నియోజకవర్గానికి రావడం, ఇవన్నీ కూడా మహిళలందరూ కూడా ఏకదాటిన ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తూ ఉన్నారు। అలాగే నిరుద్యోగ యువకులు కూడా
పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళకు 2,50,000 ఉద్యోగాలు రాబోతా ఉన్నాయి. 5 నెలల్లో 32,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నియోజకవర్గాలు. ఉద్యోగస్తులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. 1వ తారీఖుకే జీతం పడుతున్నది. గత 4-5 సంవత్సరాల నుంచి ఈ రోజు కూడా 1వ తారీఖు జీతాలు కానీ పెన్షన్లు కానీ పడలేదు. కాబట్టి ఈరోజు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి గెలిపించుకోవాలనుకుంటున్నారు. అందుకే ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున మన కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు ఉన్నారు. మన చైర్మన్ గారు ఆనంద్ కుమార్ గౌడ్ గారు, సురేందర్ రెడ్డి గారు, చంద్రకుమార్ గౌడ్ గారు, మన ఓబేదుల్లా కొట్వాల్ గారు, మన ఎంపీ వెంకటేష్ గారు, ఉమామహేశ్వర రెడ్డి గారు, రాజేందర్ రెడ్డి గారు, డాక్టర్ వెంకటరెడ్డి గారు, అడ్వకేట్ కృష్ణ గారు, ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చేసి మన సమర్థం గారిని మిగతా అందరినీ కూడా సాధారణంగా ఆహ్వానించడానికి వచ్చారు. చాలా కానీ మనం లేట్ వచ్చినాము. వేరే వేరే కార్యక్రమాలతో నేను వేరే కార్యక్రమాల్లో ఉండే మన వంశీచంద్ర రెడ్డి గారు ఎంపీ క్యాండిడేట్ వేరే కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఆలస్యమైంది. కాబట్టి మహబూబ్ నగర్ అభివృద్ధి కోసం, మహబూబ్ నగర్ సంక్షేమం కోసం ఒక నిర్ణయం తీసుకొని రేవంత్ రెడ్డి గారికి మేము అండగా ఉంటే, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారిని బలోపేతం చేస్తే, కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తేనే మహబూబ్ నగర్ లో మంచి వాతావరణం ఉంటుంది. మేమందరము ఆ చిన్న చిన్న వ్యాపారాలు ఏమాత్రం ఆటంకాలు లేకుండా మేము చేసుకోగలుగుతామనే ఆలోచనతో ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా మీకు అందరికీ నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీరందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో మహబూబ్ నగర్ పట్టణంలో ఆల్రెడీ బలంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతమైందనే మాట నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆలస్యమైంది, నేను ఆలస్యం వచ్చినాను, మీరందరూ భోజన సమయం అయింది కాబట్టి ఎక్కువ మాట్లాడకుండా ఇవాళ జరుగుతున్నటువంటి ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నా గెలుపు బాధ్యత మీరందరూ తీసుకోవాలని నేను मुझे जिताने का जिम्मेदारी आप सबको आपके कंधों पे लेना है और मुझे जिताने का ताकत मेरा मैं जीतने का ताकत आप मुझे देना। फिर अंदर కూడా మహబూబ్ నగర్ పట్టణంలో చాలా మందిని ప్రభావితం చేయగలిగేటువంటి పెద్దలు మీరందరూ, మీ అసోసియేషన్ సభ్యులు కానీ వ్యాపారం చేస్తున్నటువంటి సందర్భంగా మీకున్నటువంటి క్లయింట్స్ కానీ మీరు చెప్తే వినేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేసి 13వ తారీఖు వరకు కాస్త సమయం పార్టీ కూడా కేటాయించి మీ వ్యాపారాలు మీ వ్యవహారాలు చేసుకుంటూ మిమ్మల్ని కలవడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి
మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు, నన్ను ఆశీర్వదించి నాకు మద్దతు ప్రకటించినందుకు మీ అందరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఇదంతా కోఆర్డినేట్ చేసినటువంటి ఉమామహేశ్వర రెడ్డి గారికి సమర్థ